ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. చిన్న టెస్ట్ అని షేర్ చేస్తున్నాము. నేను యూఎస్కి 2024 ఫిబ్రవరిలో వచ్చిన జాబ్ పర్పస్. వచ్చినప్పుడు నా ఉద్యోగం చాలా చిన్నది, నా జీతం చాలా చిన్నది. ఒక 8-9 months నేను ఆ ఉద్యోగంలో ఉండే. బట్ అనుకోని రీతిగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా జాబ్ చేస్తాను. దేవుడు నా జీవితంలో అది చాలా గొప్ప మేలు. నాకు ఓసీసీలో జాబ్ ఫుల్ టైం అనుగ్రహించింది. అది అక్కడ జాబ్ కూడా చాలా బ్లెస్సింగ్ అండ్ మిరాకిల్. ఫస్ట్ నేను అప్లై చేసిన పొజిషన్ వేరు, అది రాలేదు. ఆ తర్వాత 1 month తర్వాత మళ్ళీ నాకు ఏ ఇంటర్వ్యూ లేకుండా ఇంకొక పొజిషన్ ఇచ్చిండ్రు. సో త్రూ అవుట్ ద ఇయర్, నాకు నిన్ననే 1 year కంప్లీట్ అయింది ఓసీసీలో జాయిన్ అయ్యి. త్రూ అవుట్ దట్ ఇయర్ ఎవరితో నేనేమి లైక్ ఒక రిమార్క్ లేకుండా నేను జాబ్ చేసుకోగలిగిన. ఈ ఇయర్ ఇల్లు అసలు నేను అనుకోలేదు. ఎప్పుడు అంటా ఉంటా జనరల్గా నేను మూవ్ అవుతా, నేను ఒక ఇల్లు కనుక్కుంటా అన్నా. నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అక్టోబర్లో ఒక ఫంక్షన్, ఒక పార్టీకి వెళ్ళుంటే అక్కడ రియల్టర్ వాళ్ళని మేము కలిసి ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండు, ఏమైనా ఉంటే చూపియండి అక్క చూస్తుంది అని. నాకు వస్తుంది, నా పేరుకి అట్లా వాట్ ఎవర్ నా డాక్యుమెంట్స్ చూసి వస్తుంది అని అన్నారు. బట్ అది 3 layers ఆఫ్ ఇన్స్పెక్షన్. అది తర్వాత కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఇవ్వలేము, తను వచ్చి 2 years అవుతుంది, అంత హిస్టరీ లేదు తనకి, పే చేస్తుందో లేదో, అట్లా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయి ఉండే. లాస్ట్కి వద్దులే ఇది నాకు అవ్వట్లేదు అని అనుకొని చెప్పేసి ఉంది. బట్ దేవుడు అనుకోని రీతిగా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. లైక్ నా దగ్గర ఏం అమౌంట్స్ లైక్ నాకేం లేకుండే. ఏదైతే ఇక్కడికి వచ్చి నేను చేసిన చిన్న చిన్న మనీ బ్యాకప్ మాత్రమే ఉండింది. సో యాక్చువల్లీ ఇదంతా ప్రాసెస్ ఎట్లా అయిపోయిందో నాకు తెలియదు. అదే చెప్తున్నా. October 3rd నేను వాళ్ళని కలిసిన. November 22nd, like maybe 1.5 month loan and everything was done, and we signed on 22nd of November. Thanksgiving ki 1 week mundu దేవుడిది నాకు అనుగ్రహించిండు. As Anna said, it's a miracle. I mean, when God wants to bless us, no one can stop. And you know, that's what happened in my life. ఈ ఒక్కటే విషయం కదా అసలు నేను ఇక్కడ రావటం. నా H1 ఎప్పుడో 2022లో పిక్ అయింది. But I waited almost a year and a half to come here. నేను అన్నం కలిసింది 2023 ఆగస్ట్లో.
యోనా కోసం కలిసి ఉంటుంది. ఆయన స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయింది. సో మేము ఇద్దరమే ఉన్నాము, మా మమ్మీ కూడా లేదు అని ఇట్లా రండి చర్చ్కి అంటే వెళ్తే ఆయన యోనాతో మాట్లాడుతుండే. బేసిక్గా నువ్వు యోనాని అన్నాడు అప్పుడు, నువ్వు ట్రై చేస్తున్నవే తప్పు, నేను దేవుడు యూఎస్కి తీసుకెళ్తాడు, బట్ నువ్వు ట్రై చేస్తున్నవే తప్పు అని నా సైడ్ తిరిగి, అమ్మ నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నేను ఇట్లా ఇక్కడ జాబ్ చేస్తున్నా, ఇట్లా మేము ఫైల్ చేసినాము, నాది కూడా ఆగిపోయింది, కేసు ఏదో ఫైల్ అయింది అని చెప్తే, నీకు వచ్చేస్తుంది అమ్మ, నీ త్రూగానే నీ హస్బెండ్ వస్తారు అని చెప్పి అన్న ఆగస్ట్లో చెప్పిండు. నాకు నవంబర్లో కేసు పాస్ త్రూ అయింది, నా వీసా క్లియర్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి వరకు అసలు మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండే. సో అదొక మెరకిల్. అండ్ నేను ఫ్యామిలీతో ఇక్కడికి రావాలి అన్నది ఉండింది. సో అదొక లైక్ మేము అట్లా ఫ్యామిలీతో వచ్చినాం. అండ్ జాబ్ ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం. అండ్ మొన్న నేను డిసెంబర్లో సుక్కు వెళ్ళిన ట్రిప్కి నేను కూడా ఇండియా వెళ్ళాలి. 9th 10th మా ప్రయాణం. 9th రోజు నేను ఆఫీస్లో ఉన్నా. 9 నాకు ఇంకా స్టాండర్డ్ కూడా అయిందో లేదో సుక్కు నాకు మెసేజ్ చేసిండు, ఏదో ఇష్యూ అవుతుంది స్టాంపింగ్ది, సోషల్ మీడియా గురించి, అది ఇది ట్రావెల్ అంత సేఫ్ కాదేమో అంటున్నారు అన్నట్టుగా పెట్టిండు. ఈవెన్ సుక్కు కన్ఫ్యూజ్డ్ ఉండే, అసలు ఆ న్యూస్ నిజమా కాదా ఏంటి అని. సో అసలే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా ఇంటర్వ్యూ అంటే చాలా భయం. ఎన్నో నేను చూసిన, చెరి కోసం ఫైల్ చేసినప్పుడు, నా కోసం ఫైల్ చేసినప్పుడు రిజెక్షన్స్, వాళ్ళని ఫేస్ చేయాలంటే నాకు భయం వేస్తుంది ఫస్ట్. సో ఇంకా వెంటనే వద్దు క్యాన్సిల్ చేసేద్దామని అన్న, వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. సో అదే ఆలోచిద్దాము అని అన్నాడు. బట్ నేను స్ట్రాంగ్గా వద్దు, క్యాన్సిల్ అయితే చేసేసే టికెట్స్ అని చెప్పిన. టికెట్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఈమెయిల్ మెసేజ్ వచ్చింది, ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళకూడదు, అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పి. అప్పుడు అనుకున్నా, ఓకే నీకు ఎన్ని చెప్తున్నా నువ్వు నమ్మట్లేదు, అట్లీస్ట్ ఇది నమ్ము అని దేవుడు చెప్పిండేమో అని చెప్పి. అప్పుడు కొంచెం నేను రిలీఫ్ అయినా. తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ December 15th. సో December 15th వాజ్ మండే. నేను మళ్ళీ ఆ రోజు ఆఫీస్లో ఉన్నా. నాకు డైరెక్ట్గా వీసా పోర్టల్ నుంచి ఈమెయిల్ వచ్చింది, నా వీసా వాళ్ళు క్యాన్సిల్ చేసేసి రీస్కెడ్యూల్ July 30th చేసిండ్రు, విచ్ వాస్ ఆల్మోస్ట్ 7 months I have to wait in India if I would have been in India. So that was another miracle that God stopped me. ప్రయాణం అనంగా. సో దేవుడు ఎన్నో విషయాల్లో నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో ఉన్నాయి. నేను ఒక సాక్షిని. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ కూడా నేను ఆయన మర్చిపోకుండా, యాజ్ అన్నా సెడ్, ఇంట్లో ఆ 7 గుణాలు ఉండాలి. మేము ప్రార్థించటం, ఆతిథ్యం ఇవ్వటం, దేవుని రక్షణలో ఉండటం, ఇవన్నీ మా జీవితంలో మేము చేయాలి అని నేను ఆశిస్తున్నాం. అండ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ వాట్ హీస్ డూయింగ్ and what I am today. Thank you everyone. Thanks Anna, thank you so much. మీ ప్రేయర్స్, మీరు అన్నట్టు చిన్నది ఏదైనా ఇష్యూ, ఈవెన్ సుక్కు విషయంలో, సుక్కు విషయంలో బాధపడుతున్నాను కానీ మమ్మీకి ఏదన్నా ఫస్ట్ ఏ టైం అని చూడదు, నేను ఫస్ట్ అన్నకు కాల్ మెసేజ్ చేస్తాను, అన్న నా పరిస్థితి ఇది అని. ఆయన మీరు నమ్మండి అన్నీ అవుతుంది అని ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ El Shaddai Church, మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రేయర్స్. And thank you everyone. Thanks. Thank you. God bless you more and more. చూడండి, 2026 సంవత్సరానికి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఏమని రాయబడింది? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు, నీవు మహాభివృద్ధి పొందుదువు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నువ్వు మహాభివృద్ధిని వదవంట. గ్రేట్ ఇంక్రీజ్. 2026లో 2026 సంవత్సరంలో మీ జీవితంలో మీరు మహాభివృద్ధిని చూడబోతున్నారు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
అన్ని విషయాల్లో ఈరోజు నేను 7 విషయాల గురించి ధ్యానించాలనుకున్నాను. ఏ విషయాల్లో దేవుడు మహాభివృద్ధి కలగజేస్తాడని. మరి అన్ని విషయాల్లో నేను ఇట్లా చెప్తున్నా, డైరీ ఇచ్చి చెప్పామా ఈ సంవత్సరం 2026 అన్ని విషయాల్లో అంటే సిస్టర్ వచ్చి షోలో చెప్తున్నా అన్నీ పర్లేదు, శారీరకంగా వద్దన్న ఇప్పటికే లావున్నా అంటుంది కదా. శారీరకంగా వద్దులేండి, ఆల్రెడీ ఉంది ఇక్కడ పొట్ట, కాబట్టి శారీరకంగా కాదు కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మీయ ఆశీర్వాదాలు అనేక రీతులుగా కూడా దేవుడు మహాభివృద్ధిని కలగజేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్ చెప్పండి మళ్ళీ ఒకసారి, ఆమెన్ చెప్పండి మరొకసారి. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. అంత మాత్రమే కాదు, 5వదిగా ఎందులో మహాభివృద్ధి చూడాలి? మీరు 2026 రంగంలో చాలామంది ఆత్మీయంగా ఏమని రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఏమని చేసుకుని అయ్యా ఆత్మీయంగా ఈ లోకపరంగా ఆత్మీయంగా నేను ఎక్కువగా ప్రభుతో సమయం గడప. కానీ చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? సో ఈ 2026లో దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు, దెర్ విల్ బి ఏ ఇంక్రీజ్, గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధంలో నువ్వు ఒక గొప్ప అభివృద్ధిని, మహాభివృద్ధిని చూడబోతున్నావు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ మహాభివృద్ధిని నువ్వు చూడాలంటే చూడండి, మోషే జీవితంలో ఎంత మహాభివృద్ధి అంటే ఒక మాట అంటున్నాడు చూడండి, అక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏమని రాయబడింది? నిర్గమ 33:17. యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. నీ పేరును బట్టి నిన్ను, ఎంత క్లోజ్నెస్ వచ్చింది చూసారా? నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మాట్లాడాడంటే తెలుసా? 11వ వచనంలో రాయబడింది, మోషేతో స్నేహితుని వల్లే ముఖాముఖిగా మాట్లాడాడంట. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇంకా 1 వే ప్రేయరే చేస్తున్నారు. 1 వే ప్రేయర్ అంటే మనం మాత్రమే ప్రార్థన చేస్తున్నాం, ప్రభు యొద్ద నుంచి ఇంకా జవాబు రావట్లేదు. లేదంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, లేదంటే వెళ్ళలేకపోతున్నావు, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడలేకపోతున్నావు. ఏమైనా? హల్లెలూయా. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎట్టుండాలి? 1 వేనా 2 వేనా? 2 వే. ఎవరైనా ఫోన్ చేసి బాగున్నావా, వాడు చెప్పేలోపే బాగానే ఉంటావులే, తిన్నావా, తినే ఉంటావు అని చెప్పవు కదా. చెప్తామా మనం అట్లా? అవతల వ్యక్తి కూడా మనతో మాట్లాడాలి. 2026లో నువ్వు ఖచ్చితంగా ప్రభుతో మాట్లాడబోతున్నావు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభుతో నువ్వు మాట్లాడటం కాదు, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, మోషే అడిగాడు, అయ్యా ఒక్కసారి నిన్ను చూడాలి. ఏం చెప్పాడు ప్రభు? ఏ నరుడు కూడా దేవుణ్ణి చూసి బ్రతకలేడు. మనం సూర్యుడిని చూడగలమా? ఒక 5 కోటి సూర్యుల తేజస్సు గలవాడిని మనం చూడగలమా? వెంటనే ఏం చేశాడు? తన వెనక పార్శ్వం. అందుకే అన్నాడు, నీ మంచితనమంతా కనపరచితివి నాకు, ఏ మంచి లేని నాకై సిలువలోన మరణించి చూపితివి నీ ప్రభావం, మృతిని గెలిచి లేచి పాతాళ గర్భము నుండి బంధితుల విడిపించి నీ మంచితనమంతా కనపరచితివి నాకు, ఏ మంచి లేని నాకై సిలువలోన మరణించి చూపితివి నీ ప్రభావం, మృతిని గెలిచి లేచి పాతాళ గర్భము నుండి బంధితుల విడిపించి ఏ రీతి స్తుతియంతో, ఏ రీతి గణపరతో ఈ విశ్వమందునా సాటి లేరు నీకెవరు, తీరదు నీరును ఏ నాటికైనను అర్పించి తిని నాదా నీకు నాదు హృదయం, నా కన్నుల
దేవా నీ మహిమను చూసి నిన్ను కొనియాడెదను. నా హృదయకి నీదు వాక్కునెమ్ము యేసయ్యా, ఈ భూమికి నీ మహిమను ప్రచురపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మోషేకి మరి ముఖాముఖిగా ప్రభు మాట్లాడు వెనక పార్శ్వం చూపించాడంటే, ఏం చేశాడంటే మోషే ఒక మాట చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం చదవండి. 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రాత్రింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంట 40 రాత్రింబవళ్ళు ఎవరితో ఉన్నాడంట? యెహోవాతో కూడా. ఈరోజు దేవునితో నీ సంబంధంలో మహాభివృద్ధి నువ్వు చూడాలంటే నువ్వు ప్రభుతో సమయం గడపాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వేరే ఆప్షన్ లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం IAS IPSల కంటే బిజీ, దేవుని సన్నిధికి సమయం లేనంత బిజీ. రియల్టర్ మనమే, ఇంకోటి అన్నీ మనమే. నువ్వు ప్రభుతో సమయం గడిపితే ప్రభు నీతో మాట్లాడతాడు. 19 రీతులుగా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనం, రకరకాల మాట్లాడతాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవునితో మన సంబంధంలో కూడా 2026లో మనం మహాభివృద్ధిని చూడబోతున్నాం. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ నెరవేర్చబడాలంటే మనం కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ కండిషనల్ ప్రామిసెస్. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆఖరికి 2 చూడండి త్వరగా బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండి వీరు అంతియొక్కయు వచ్చి గ్రీస్ దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంత మాత్రమే కాదు, 26 వచ్చింది చూడండి, ఏమని రాయబడింది అక్కడ? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యం బోధించిరి. ఎంతమంది కంట? బహు. సో 2026 ఇట్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ అ చర్చ్ ఆల్సో. ఆమేన్, హల్లెలూయా. సంఘంగా కూడా మనం మహాభివృద్ధి చెందబోతున్నాం. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సంఘంగా మహాభివృద్ధి చెందాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఏంటది? ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 చదువు. ఏమని రాయబడింది? త్వరగా. ఎఫెసీ 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయపుల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలి కొట్టుకోపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంను ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో తాను ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగి బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి. సంఘం అనే శరీరం అభివృద్ధి చెందాలంటే మీరు ప్రేమలో అభివృద్ధి చెందాలంతే. ఏమైనా హల్లెలూయా. నేను చెబుతున్నా, ఈ ఎల్ షదాయ్ చర్చ్ హైదరాబాద్ ఈ ఫౌండేషన్ ఏంటి అంటే ప్రేమ చేతే కట్టబడింది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు లేవు. హల్లెలూయా. ఇక్కడ మ్యాజిక్లు లేవు, లాజిక్ టాక్టిక్స్ ఇవేమి ఉండవు. కేవలం ప్రభు ప్రేమ చేతే ఇంతమంది వచ్చారు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు లేవు. హల్లెలూయా. కాబట్టి ప్రేమలో మీరు అభివృద్ధి చెందే కొలది సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏమైనా హల్లెలూయా. ప్రేమలో మీరు అభివృద్ధి చెందే కొలది సంఘం మహాభివృద్ధి చెందుతుంది. ఏమైనా హల్లెలూయా. ప్రేమలో అభివృద్ధి అంటే మీరు ఏం చేయాలి? ఇతరులను ప్రేమించి ప్రభు మార్గం వైపు నడిపించాలా, సంఘం వైపు నడిపించాలా, దేవుని పరిచయం చేసేవారంగా ఉండాలి. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 6 విషయాలు నేర్చుకున్నాం. చెప్పండి ఒక్కొక్క త్వరగా ఫాస్ట్గా. మొట్టమొదటిగా ఎందులో మహాభివృద్ధి? స్థితిలో మహాభివృద్ధి. ఆమేన్ చెప్పండి. మీ స్థితిలో మహాభివృద్ధి చూచుదురు గాక. అంత మాత్రం కదా. రెండోది ఏంటి? జ్ఞానంలో మహాభివృద్ధి చూచుదురు గాక. ఆర్థిక పరంగా మహాభివృద్ధిని చూచుదురు గాక. విశ్వాసంలో 2 సార్లు చెప్పొచ్చు ఆమేన్ అని. ఆమేన్. హల్లెలూయా.
విశ్వాసంలో మహాభివృద్ధి చూచుదురు గాక. ఆమేన్. ఇంకా దేవునితో సంబంధంలో మహాభివృద్ధి చూచుదురు గాక. ఆమేన్. ప్రేమలో సంఘంగా మనము మహాభివృద్ధి చూచుదుము గాక. ఆమేన్. ఆఖరిగా లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, 3 యోహాను 1:2 ఏమని రాబడింది చూడండి. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే, ఇప్పుడు నిన్న చెప్పిన 6 అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి, మహాభివృద్ధి పొందాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంట. యూ షుడ్ ఇంక్రీజ్ ఇన్ స్పిరిట్. మీరు అక్కడ చూస్తే నీ ఆత్మలో అని ఉంది, అది పరిశుద్ధ ఆత్మ కాదు. ఏమైనా హల్లెలూయా. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలంటే ఏ ఆత్మను పొందుకోవాలి నువ్వు? పరిశుద్ధాత్మను. ఏమన్ హల్లెలూయా. 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 చూడండి, రోమా 8:6 9 ఒకళ్ళు చదవండి, 16 ఒకటి చదవండి, త్వరగా చదవండి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమనై ఉన్నది. 9వ వచనం చదవండి. ఏమని రాబడింది? దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము గలవారే. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం గలవారుగా ఉంటారు. మీరు ఆత్మీయంగా మహాభివృద్ధి చెందేవారు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఆత్మ 16వ వచనంలో రాయబడింది కదా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. మనలో ఉండే ఆత్మ వర్ధిల్లాలని కోరుకోవాలి. మనలో ఉండే ఆత్మ వర్ధిల్లాలంటే ఒకటే ఆప్షన్, ఏంటది? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మతో నింపబడాలి. ఎట్లా? కొలత లేని ఆత్మతో నింపబడాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా, ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటా ఉన్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, పేతురు గారు భయపడిన వ్యక్తి, వణికిపోయిన వ్యక్తి, యేసయ్య ఎవరో తెలియదన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన నీడలో రోగులు స్వస్థపరచబడ్డారంట. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి పౌలు గారు ఆయన గొప్ప కార్యాలు జరిగించారంట. ఆయన చేతి రుమాల ద్వారా కూడా స్వస్థత పొందుకున్నారంట. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే మరి నీ ఆత్మలో వర్ధిల్లుతావో నువ్వు అన్ని విషయంలో కూడా సౌఖ్యంగా ఉంటావు. ఆమె దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సౌఖ్యంగా ఉండాలంటే ఒకే ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్. ప్రభు ఆత్మ చేత నింపబడాలి, కొలత లేని ఆత్మతో నింపబడాలి, రూపాంతర అనుభవం కావాలి. అడుగుదాం ప్రభుని, ప్రభా ఈరోజు నాయన నీ పరిశుద్ధ ఆత్మ చేత కొలత లేని ఆత్మతో నన్ను నింపు. నీ వాగ్దానం మళ్ళొకసారి చెప్పండి, నేను మహాభివృద్ధి 2026లో చూచుదును గాక. ఆమెన్. ఖచ్చితంగా చూడాలంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్ అట్ ఆల్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందరూ కూడా లేచి పడదాం ప్రభు సన్నిధిలో. తండ్రి, నీ వాగ్దానము నాయన ప్రభా, నాయన నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను నాయన తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు కదా నాయన ప్రభా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు నాయన ప్రభా. ఖచ్చితంగా 2026లో వాగ్దానం బిడ్డల జీవితాల్లో నాయన మా అందరి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్య, నాయన మా స్థితిలో మహాభివృద్ధిని చూడబోతున్నాం యేసు రాజా. నాయన ప్రభా, ఆయన అన్ని విషయాల్లో ప్రియుడా నీ ఆత్మవర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావంటున్నావు నాయన. ఖచ్చితంగా నాయన బిడ్డలు అన్ని విషయాల్లో కూడా నాయన సౌఖ్యముగా ఉందరుగాక నాయన ప్రభా. నాయన 2027లో సాక్ష్యం చెప్పాలి ఎక్కడ నిలబడి నాయన ప్రభా. మీరే బిడ్డలు కట్టి కృప దయచేసి నాయన ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయమని ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం ఫలించడు కొమ్మల వల్ల కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ హెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, దేశమును పవిత్రపరచుటకై ఇశ్రాయేలీలు ఎన్ని నెలలు గోగువాన్ని పాతిపెట్టుచుందురు? ప్రశ్న మరోసారి, దేశమును పవిత్రపరచుటకై ఇశ్రాయేలీలు ఎన్ని నెలలు గోగువాన్ని పాతిపెట్టుచుందురు? రెండవ ప్రశ్న, దేవుడు తన ఘనతను ఎవరిలో అగుపరచదనని సెలవిచ్చాడు? ప్రశ్న మరోసారి, దేవుడు తన ఘనతను ఎవరిలో అగుపరచదనని సెలవిచ్చాడు? మూడవ ప్రశ్న, నేను వారికి బ్లాంక్ వారికి ప్రతీకారము చేసి తిని. ప్రశ్న మరోసారి, నేను వారికి బ్లాంక్ వారికి ప్రతీకారము చేసి తిని. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు.
గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు అగ్ని, ఏహెచ్కేలు 39:6. రెండో ప్రశ్నకు జవాబు కవచములను, డాళ్లను, కేడములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుట వలన, ఏహెచ్కేలు 39:9. మూడో ప్రశ్నకు జవాబు అమోన్ గోగు, ఏహెచ్కేలు 39:11. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.